జై బాబా! ఈరోజు విశేషం మనకు తెలుసండి. ప్రీతం అవతార్ మెహర్ బాబాలో సోదరులు ఎరిచ్చి కలిసిన రోజు ఈరోజు. ఆయన గురించి కొంచెం క్లుప్తంగా తెలుసుకొని, ఆయన గురించి విశేషాలు అండ్ ఆయన మండలి హాల్‌లో ప్రేమికులు అడిగిన అనేక ప్రశ్నలున్నాయి. అందులో కొన్ని ప్రశ్నలని వాటి జవాబుల్ని మనం తెలుసుకుందాం. ఎరిచ్చి చెప్పిన మాటల్లో. దానికి గౌరీ అప్పారావు గారు మన ముందుకొచ్చారు కనుక, ఆవిడ ఎరిచ్చి గురించి బాబాతో ఆయన అనుబంధాల గురించి అండ్ నేనడిగిన ప్రశ్నలకి ఇరిచ్చి జవాబులు కూడా ఆవిడ మాటల్లో మనం తెలుసుకుందాం. ఇరిచ్చి జస్సావాలా పూర్తి పేరు ఎరిచ్చి బైరం షా జస్సావాలా. ఈయన బొంబాయిలో 1916 అక్టోబర్ 13 జన్మించారు. 2001 ఆగస్టు 30 అర్ధరాత్రి అంటే 37 తారీఖున బాబాలో ఐక్యమయ్యారు. ఈయన తల్లిదండ్రులు ఎవరంటే బైరం షా జస్సావాలా, గైమాయి. తన జీవితమంతా కూడా బాబాకు అతి దగ్గరగా గడిపిన మండలి సభ్యులు, సోదరులు ఎరెచ్చే. బాబాకు సేవ చేస్తూ, ఆయనతో పాటు ప్రయాణాలు చేస్తూ, ఆయన భౌతిక అవసరాలు చూస్తూ, బాబా చేతి సౌజ్ఞలను అర్థం చేసుకుంటూ, ఆయనతో అతి సన్నిహితంగా మసలిన ఎరెచ్చి జస్సావాలా అద్భుత, అదృష్ట, భాగ్యవంతుడు. ఎన్ని సంవత్సరాలు బాబాతో ఉన్నారు అంటే, సుమారు 30 సంవత్సరాలండి. అది కూడా సహజమైన వినమ్రత. భగవంతుని బానిసగా ఉండడానికే నేను నా స్వేచ్ఛని వినియోగించుకుంటాను అని కూడా ఎరిచి చెప్పారు. అలాంటి అద్భుత ఎరిచి గురించి బాబా చెప్పిన మాటలను కూడా మనం తెలుసుకుని గౌరీ అప్పారావు గారి ద్వారా మనం ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. బాబా ఏమన్నారంటే ఎరిచి గురించి, నేను వ్యక్తిగతంగా ఎవరితోనైనా ఉండడానికి ఇష్టపడితే అది ఎరిచ్చితోనే అన్నారు. ఎంత అదృష్ట భాగ్యశాలో మనకి ఈ మాట ద్వారా అర్థమవుతుంది. సాక్షాత్తు భగవంతుడే ఆయన సాన్నిధ్యంలో గడపడానికి నేను ఇష్టపడతాను అని చెప్తున్నారు బాబా. మండలి వారంతా రత్నాలే, ఎరిచ్చితో సరితూగే వారెవరూ లేరు అన్నారు బాబా. ఎరిచ్చి నన్ను ఎంతగానో ప్రేమిస్తాడు, నా కుడి చెయ్యి అన్నారు. అంటే రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ ఎంత బాగా మనం వాడుకుంటాం, అలా భగవంతుడు వాడుకున్నాడు ఎరిచ్చిని రైట్ హ్యాండ్‌గా. ఇంకా బాబా ఏమన్నారంటే, నా పనికి ఎరిచ్చి ఎంత ముఖ్యమైన వాడో తెలుసా అన్నారు. అంతేకాక ఎరిచ్చిని నా తల్లి అన్నారు. అంటే మదర్‌తో పోల్చుకున్నారు. అంటే ఒక చంటి బిడ్డకి ఏది అవసరమో తల్లి ఎలా అవసరాలు తీర్చేస్తుంది అడగకుండానే, అలా ఎరిచ్చిన అవసరాలను చాలా జాగ్రత్తగా గమనించేవాడు. వాటిని తీరుస్తాడు అని చెప్తున్నారు. అందుకని ఎరిచ్చిన నా తల్లి అన్నారు. మనం గమనించినా మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఎరిచి కోటు నిండా జేబులే ఉంటాయండి. ఆ జేబుల నిండా బాబా ఏమేమిటి ఎప్పుడు అడుగుతారో, ఏది అవసరమో బిస్కట్ దగ్గర నుంచి సూది వరకు ప్రతీదీ ఆ జేబుల్లో నింపేసుకుంటాడు. అంటే బాబా అడిగినప్పుడు లేదు అన్న మాట ఉండకూడదనే ఉద్దేశంతో ఆయన అలా కోటు నిండా కూడా జేబులు నింపుకునేవారు. అందుచే ఇరిచిని నా నా తల్లి అన్నారు. అలాంటి అద్భుత ధన్యజీవి ఇరిచి జస్సవాల. మరి ఆయన గురించి కొన్ని విశేషాలు. నేనడిగిన ప్రశ్నలకి జవాబులు గౌరీ అప్పారావు గారు చెప్తారు. జయబాబా అండి, గౌరీ గారు. జై బాబమ్మ, వినిపిస్తుంది కదా? వినిపిస్తోందండి. రైట్, మీరు ఎరితి గురించి ఏమైనా చెప్తారా? నేను ప్రశ్న అడిగేనా? అడగండి, ప్రశ్న అడగండి, నేను ఆన్సర్లో కలిపి ఓకే. చెప్తాను. ఓకే అండి. జై బాబా అండి. అందరూ దయచేసి మ్యూట్‌లో ఉండండి. ఎందుకంటే ఇది చాలా మంచి సబ్జెక్టు. చాలా జాగ్రత్తగా వినవలసిన సబ్జెక్టు. ఆహ్, అది ఏంటంటే ఫస్ట్ ప్రశ్న అంటే చాలా ప్రశ్నలు మండలి హాల్‌లో ఎరిచ్చిని అడిగారు. కానీ ఈ ప్రశ్న ఇది చాలా మనకి అంటే మనకి అవగాహన అవుతుంది. అంటే గౌరీ గారి మాటల ద్వారా. ఇరిచి చాలా అద్భుతంగా ప్రెజెంటేషన్ చేశారు. అవతార్ మెహర్‌లో వచ్చింది కూడా. చదివినా కూడా మనకి ఇంకొంచెం అర్థమవుతుంది గౌరీ గారి మాటల ద్వారా అనే ఉద్దేశంతో నేను ఈ ప్రశ్నను ఎంచుకున్నానండి. మండలి హాలులో ఒక ప్రేమికుడు అడుగుతాడు. బాబా శరీరంతో ఉండగా మీకు నిర్దిష్టమైన ఆదేశాలిచ్చి మీకు మార్గనిర్దేశం చేసి ఉంటారు. అంటే బాబా భౌతికంగా ఉన్నారు కనుక, ఆయన సహాయం మీకందింది. ఆయన ఆదేశాలను మీరు మార్గనిర్దేశం చేసుకొని చేసేసారు. కానీ ఇప్పుడు బాబా భౌతికంగా లేరు కదా! ఇప్పుడు మేమెలా నడుచుకోవాలి? అంతే కాకుండా ఏం చేస్తే బాబాను సంతోషపెట్టగలం అని ఒక ప్రేమికుడు ఇరిచ్చినడిగారు. దానికి జవాబుగా గౌరీ అప్పారావు గారు మనకు తెలియజేస్తారు. జై బాబా అండి. జై బాబమ్మ. మొదటగా అవతారుడు తన అవతార కార్య నిర్వహణ కొరకు
సహాయపడడానికి మండలిని ఫామ్ చేసుకుంటాడు. పరిపూర్ణుడైనటువంటి అవతారుడికి శిష్యులు కూడా పరిపూర్ణంగానే ఉండాలి కాబట్టి ఆయనే వారిని అలా తీర్చిదిద్దుతాడు. మెహరా కానీ, మణి కానీ, ఎరుచు కానీ ఎవరైనా సరే ఆయన ఒక్కొక్కరిని ఎలాగ తన వలలోకి లాక్కున్నారు, ప్రేమను కురిపించి వారి హృదయాన్ని గెలుచుకున్నారు, వారు కంప్లీట్ విధేయత కనపరిచేటట్టుగా వారిని మలుచుకున్నారు అని ఆలోచిస్తే మొత్తం అంతా క్రెడిట్ అవతారుడికే చెందుతుంది. అయితే మన శరీరంలో కుడి చేయి గొప్పదా, ఎడం చేయి గొప్పదా, కన్ను గొప్పదా, కాలు గొప్పదా, చెవి గొప్పదా అంటే అన్నీ గొప్పవే. అయితే ఆయన ఇష్టం వచ్చినట్లుగా ఎవరిని ఏ పనికి కావాలంటే ఆ పనికి వాడుకున్నారు. ఎరుచిని చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండే అతడు చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా బాబా అతని ఇంటికి వెళ్తూ ఉండేవారు. గైమాయి బాబా దగ్గరికి వస్తూ ఉండేది. అప్పుడే బాబా ఆల్ఫాబెట్ బోర్డు చదవడానికి అనువుగా ఆయనకి ట్రైనింగ్ ఇచ్చారా అన్నట్టుగా ఆయన పాఠ్యపుస్తకంలో అక్షరాలను వాడి అతనితో మాట్లాడేవారు. అలాగ దగ్గరికి జరిగినటువంటి ఎరుచు జసవాల జీవితం మొత్తం బాబాకే అంకితం చేసేసాడు. నాగపూర్లో వాళ్ళు ఉండేవాళ్ళు. బాబా నుండి టెలిగ్రామ్ వచ్చింది, ఇమీడియట్గా వచ్చేసే పంచుగాని అని. వెళ్ళాడు. వచ్చేస్తావా పల్లా తారీఖు నా దగ్గరికి అన్నారు. మీ కృప ఉంటే సాధ్యమే అన్నాడు. చూడండి, అలా అనిపించింది కూడా ఆయనే. అంతలాగా ఆ అణకువ అది ఉండేటట్టుగా ఆయన తర్ఫీదు ఇచ్చారన్నమాట. ఆయన మలుచుకున్నారు అలాగా. అయితే మన రజని అడిగిన క్వశ్చన్కి ఆన్సర్గా ప్రతి మండలి మెంబరు కూడా, ముఖ్యంగా మెహరా, బాబాను ఎలా సంతోషపెట్టాలి అనేదే వారికి ప్రధానమైనటువంటి విషయం. ఏం చేస్తే బాబా సంతోషిస్తాడు అని వాళ్ళు ప్రతి పనిని బేరీజు వేసుకుని చేస్తూ ఉండేవాడు. ఈరోజు చెప్తున్నారు, మేము ఎప్పుడు బాబాను సంతోషపెట్టాలని అనుకునేవాళ్ళం. ఎందుకంటే బాబా ఆదేశాలను పాటించేటట్లు, ఆయనకి ఏం కావాలో అంచనా వేయడానికి, ఆయన మూడ్కు తగ్గట్టుగా నడుచుకోవడానికి, చెప్పాలంటే ఆయన పాటకు తగ్గట్టుగా నాట్యం చేయడం నేర్చుకునేలా మాకు శిక్షణను ఇచ్చారు ఆయన. మేము ఎలా బిహేవ్ చేయాలో, ఎలాగ ఆయన ఆదేశాలను అమలు జరపాలో ఇవన్నీ కూడా వెనకుండి నడిపించింది ఆయనే, మాకు ట్రైనింగ్ ఇచ్చింది ఆయనే. ఆయన నా పాటకి మీరు డ్యాన్స్ చేయాలన్నారంటే నేను అనేది లేకుండా బాబా ఏ చెప్తే అది సరే 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 ఓకే ఓకే అనడం అనమాట. నేను నీ గుండెల్లో ఉన్నాను, నీ అంతరంగంలో వినిపించే స్వరం నాదే, అది నేను గైడ్ చేస్తుందిలే అనేవారు. న్యూ లైఫ్లో చూసుకుంటే బాబా మొత్తం 20 మందికి టికెట్లు కావాలి, 20 రోజులు భోజనాలు పెట్టాలి, ఇలా అని అడుగుతూ ఉంటే అవతల వ్యక్తి అన్నిటికీ ఓకే చేసేసేవాడట వీళ్ళు అడుగుతుంటే. ఎలాగ జరిగింది అదంతా? వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి, అడిగితే వాళ్ళు ఒప్పుకుంటారా లేదా, ఇవన్నీ ఏమి లేదు. వెళ్ళమన్నారు బాబా, అంతరంగ స్వరం నేను గైడ్ చేస్తుంది, పలానా వాడి దగ్గరికి వెళ్ళాలని అనిపిస్తుంది, వెళ్ళి అడగాలని అనిపిస్తుంది, అడిగే అంతే. ఏదో సామి చెప్పినట్టుగా కీ ఇచ్చిన బొమ్మలాగా ఈయన చేతిలో కీ ఉంది, వారు బొమ్మల్లాగా ఆయనకి ఎలా కావాలంటే అలాగా ఆడారనమాట. బాబా ఈయన చెప్తున్నారు, అదే స్వరాన్ని అనుసరించడం ద్వారా మీరు ఏది ఎలా చేయాలో నేర్చుకుంటారు. ఆయన గైడెన్స్ ఉంటుందన్నమాట వెనకాల. నీవు అంతరంగ స్వరాన్ని వింటే అది బాబా స్వరమే, హృదయం పలికే స్వరం బాబాదే. అది కానీ విన్నావంటే నువ్వు కూడా ఏ పని ఎలా చేయాలో నేర్చుకుంటావు. ఆ స్వరాన్ని వినడం ద్వారా బాబా యొక్క ఆదేశాలను పాటించే అవకాశం మీకు కూడా లభిస్తుంది. మాకే కాదు, మీకు కూడా. ఆ స్వరం బాబా శరీరంతో ఉన్నా వినిపిస్తుంది, శరీరంతో లేకపోయినా వినిపిస్తుంది, దగ్గరగా ఉన్నా వినిపిస్తుంది, దూరంగా ఉన్నా వినిపిస్తుంది. రాత్రి సమయం కాదు, పగల సమయం కాదు, ఎప్పుడైనా సరే అది రెడీ. మీకంటే మేము ఏ విధంగానూ భిన్నమైన వాళ్ళం కాదు. ఇక్కడ
నేను మండలి మెంబర్ని కదా, బాబాతో అన్నేళ్ళు ఉన్నాను కదా, నేను గొప్ప అనేటువంటి భావన అసలు లేకుండా మీరు మేము సేమ్ బోట్లో ప్రయాణిస్తున్నాం అంటున్నాడు. మీలాగే మాకు కూడా జీవితంలో ఇబ్బందులు, సమస్యలు, ప్రలోభాలు, నిరాశలు, కోరికలు ఇవన్నీ మామూలు మనిషికి ఉన్నట్టుగానే. అయితే అదృష్టవశాత్తు మాకు ఒక బలమైన కోరిక, దృఢమైన సంకల్పం ఉండేది. ఏమిటది? మేము ఎప్పటికీ బాబాకు చెందిన వాళ్ళమే. రెండో దాంట్లో చలనము లేదు, అసలు మార్పు లేదు. ఒక స్టాంప్ వేసేసుకున్నారు, మేము ఎవరికి చెందినవాళ్ళం? బాబాకు చెందినవాళ్ళం. దానిలో మార్పు ఉండదు. అంత దృఢ సంకల్పం, అంత బలమైనటువంటి కోరిక వాళ్ళు ఏర్పరచుకున్నారు. అటువంటి సంకల్పం మీకు ఉంటే మీరు సురక్షితంగా ఉంటారు. మనదేమిటి? ఏ గాలి వీస్తే ఆ గాలికి ఊగిపోయేది. అలా ఉండకూడదని చెప్తున్నాడు ఆయన. మాది వన్ పాయింటెడ్, బాబా మీదే దృష్టి. బాబా కోసమే, బాబా గురించి ఆలోచించాలి, బాబా గురించే మాట్లాడాలి, బాబా గురించే పనిచేయాలి. అది ఎలర్ట్ అనమాట. ఎలర్ట్నెస్ ఎలా ఉండేది? 24 అవర్స్ ఎలర్ట్నెస్. బాబా ఇలా చప్పట్లు కొడితే అక్కడికి వెళ్ళిపోవాలి. అంత హాజరు వాళ్ళు బాబా పట్ల చూపించేవారు. మేము ఎలాగ సురక్షితంగా ఉన్నామో అలా మీరు కూడా ఉండొచ్చు అని చెప్తున్నాడు ఆయన. ఎప్పుడు? వన్స్ యూ డిసైడ్ దట్ యు బిలాంగ్ టు హిమ్ అని. ఆ సంకల్పం దృఢంగా లేకుంటే బాబా మీకు నేరుగా ఆదేశాలు ఇచ్చినా మీకు చేకూరవలసిన లబ్ధి లభించకపోవచ్చు అంటున్నారు. బాబా ఎవరితోటైనా పని చేసేటప్పుడు ఏదో ఒక మాధ్యమాన్ని ఉపయోగిస్తూ ఉండేవారు. ఒక ఫ్యామిలీ ఉండేవారు, ఢిల్లీకి చెందినవారు అనుకుంటా. వారిని టీ తాగొద్దని బాబా ఆదేశించారు. ఎందుకన్నారో ఆయనకే తెలియాలి. వారితోటి ఆ టీ ద్వారా ఏమైనా పనిచేస్తారేమో. అయితే వాళ్ళు ఫలానా చోటకి వెళ్తున్నాం, హిమాలయాల దగ్గరకో ఎక్కడికో, అక్కడ టీ తాగకపోతే ఉండలేం బాబా, టీ తాగమంటారా అని అడిగారు. ఆ తర్వాత సరే తాగండి అనేసారు బాబా. తర్వాత మండలితో అంటారనమాట, నేను ఏదైనా పని చేశానంటే అర్థం లేకుండా చెయ్యను, దానికి ఒక మీనింగ్ ఉంటుంది. వాళ్ళని టీ తాగొద్దు అన్నానంటే దాంతో నేను ఏదో చేశాననమాట, ఒక పని చేశాను. మరి మళ్ళా దాన్ని రిపీట్ చేసి అది లేకపోతే నేను బతకలేనంటే నేనేమనగలను అన్నారు బాబు. అది లబ్ధి చేకూరకపోవడం అంటే అక్కడ ఉదాహరణ కింద మనం తీసుకోవాలి. బాబా నిర్దేశించిన ఆదేశాలు స్పష్టంగా ఉన్నప్పటికీ పరిస్థితులు అనుకోని రీతిలో ఎదురైతే మనం ఎలా నడుచుకోవాలి? అక్కడ ఇది చెప్తున్నారు. బాబా ఆదేశాలు ఇచ్చారు, మేము ఆయన భౌతికంగా ఉండగా ఇలా చేయి అలా చేయి. కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో కలతలను కూడా ఫలానా ఇలా మాట్లాడరా అలా మాట్లాడరా అని ఆదేశించి పంపించేవాడు బాబు. ఏదైనా కుటుంబ సమస్యలు వస్తే పరిష్కరించమని నిరీక్షణ పంపించేవాడు. అది అక్కడ చెప్తున్నారు. బాబా ఆదేశం డైరెక్ట్గా స్పష్టంగా ఉందనుకోండి, కానీ పరిస్థితులు సహకరించలేదంటే అప్పుడు మనం ఏం చేయాలి? నేను ఎలా చేశానో మీకు చెప్తానని చెప్తున్నారు. బాబాతో నేను ఉండగా మేరాజాద్‌లో జరిగిన ఒక ఇన్సిడెంట్. గదిలో బాబా విశ్రాంతి తీసుకుంటూ పడుకుని ఉన్నారు. మేరాజాద్‌లో బాబా రూమ్ తెలుసు కదా మనందరికీ. ఆ రోజుల్లో బాబా పెండు గదిలో ఉంటున్నారు. ఇప్పుడున్న గది కాదట. పెండు గదిలో ఉంటున్నారు. నేను పెండు గది అంటే మన మండలి హాల్ ఉంటుంది కదా, ఆ రూమ్. నేను బయట చెట్టు కింద కూర్చున్నాను. బాబా నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ తన నిద్రకు భంగం కలిగించొద్దని, చప్పట్లు కొడితే తప్ప లోపలికి రావద్దని చెప్పారు. చప్పట్లు కొట్టిన వెంటనే లోపలికి పరిగెట్టుకుని వెళ్ళాలి. అప్పుడు బాబా ఏం చేయాలో చెప్తారు. ఈ ఆదేశం చాలా క్లియర్. నన్ను డిస్టర్బ్ చేయకు, నేను పిలుస్తాను అని చెప్పారు. సరే, ఈయనకి అర్థమైపోయింది కదా, లోపలికి వెళ్ళాలంటే చప్పట్లు వినబడాలి, లేకపోతే వెళ్ళకూడదు. చాలా స్పష్టం. కాబట్టి నాకు ఏ గందరగోళం లేదు, క్లారిటీ వచ్చేసింది. నేను గది బయటే ఉండి బాబా చప్పట్లు ఎప్పుడు కొడతారా అని ఎదురు చూస్తూ ఉన్నాను. సడన్గా నా కాలు మీద ఏదో పాకినట్టయింది. మనకు తెలుసు మేరాజాద్‌లో పాములు ఎక్కువ. బాబా చెప్పారు కూడా లాస్ట్‌లో మౌనం ప్రారంభించే ముందు,
ఏదైనా నేను మిమ్మల్ని రక్షిస్తాను కానీ పాము కాటు నుంచి మాత్రం పాము కరిస్తే దాని నుండి నేను రక్షించను అని ఖచ్చితంగా చెప్పారు. అందుకే నైట్ లాంతర్ పట్టుకు వెళ్ళండి, లైటింగ్ లేదు కదా అప్పుడు, లాంతర్ పట్టుకుని వెళ్ళండి యూరినల్స్ అది పెడితే అని ఖచ్చితంగా బాబా చెప్పేవారు. లాస్ట్లో బాబా మౌనం ప్రారంభించే ముందు పాద్రి పాము వచ్చిందని వాళ్ళందరూ కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే బాబా పాద్రికి లాంతర్ పట్టుకెళ్ళాడా అన్నారు. పట్టుకెళ్ళాడు. వెరీ గుడ్, సంతోషించారు బాబా. సరే, ఇతని కాలు మీద పాము పాకినట్ల ఏదో పాకినట్టు అని చూస్తున్నది పాము. అది సరసర సరసర బాబా ఉన్న గది వైపు వెళ్ళిపోతూ ఉందట. పాము చాలా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది కదా. ఇతను ముందు పరిగెట్టాడు ఆ పాముని ఎక్కడికి వెళ్తుందో చూడడానికి. బాబా విశ్రాంతి తీసుకున్న గది తలుపు కింద ఏదో పగులుందట, అందులోకి దూరిపోతుంది. టక్మని వాళ్ళు చీకట్లో వాడుకోవడానికి ఫ్లాష్ లైట్ ఉండేది, ఫోకస్ లైట్ లాంటిది అనమాట. ఆ లైట్ వేసేసాడు. ఆ వెలుతురులో అది లోపలికి దూరిపోవడం కనిపించింది. ఇతను ఆ లైట్ వేసి దాన్ని చూసి లోపల తోక ఒకటే బయట మిగిలింది. మిగిలిన భాగం అది లోపలికి వెళ్ళిపోయింది. దాన్ని గదిలోకి పూర్తిగా పోనీయకుండా నా లైట్ సహాయంతో తోక పట్టుకున్నాడు. బాబా పడుకున్న మంచం గది తలుపు కుడివైపు ఉంది. అంటే ఇది వెళ్ళగానే బాబా దగ్గరికే వెళ్ళిపోద్ది అనమాట. బాబా మంచం దగ్గరికి వెళ్ళిపోద్ది. అంటే పాము బాబా మంచానికి చాలా దగ్గరలోనే ఉందన్నమాట. అందుకని నేను ఈ పాము తోకను వదలలేదు, దాని లోపలికి వెళ్ళనివ్వకూడదు. అయితే కొంచెం సౌండ్ అయి ఉంటుంది, నేను దాని తోక పట్టుకోవడంలో సౌండ్ అయి ఉంటుంది. చప్పట్లు కొట్టారు బాబా. లోపల ఉన్న బాబా పిలిచారు. బాబాకి చిన్న సౌండ్ కూడా మెలుగు తెప్పించేస్తుంది. తెలుసుగా మనకు బోల్డ్ అని కథలు ఉన్నాయి. అప్పుడు నేనేం చెయ్యాలి, ఇడిచి అంటున్నాడు. ఓ పక్కన పాము వదిలేస్తే బాబా దగ్గరికి వెళ్ళిపోతా. చప్పట్లు కొట్టారు కదా, నేను వెంటనే వెళ్ళాలని. బాబా ఆదేశం ప్రకారం అన్నీ విడిచిపెట్టి ఆయన గదిలోకి పరిగెత్తాలి కదా. నేను పరిగెడితే నా చేతిలో ఉన్న పాము తోకు వదిలేస్తాను, ఇది పాము లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏమైంది, పరిస్థితి వేరే విధంగా మారింది. ముందు పాముని అటెండ్ అయ్యి బాబా దగ్గరికి ఆ పాము వెళ్లకుండా చూసి తర్వాత బాబా దగ్గరికి వెళ్ళే పరిస్థితి వచ్చింది. పాము తోక పట్టుకుంటే ఊరుకుంటుందా? అది గిద్దగిద్దలాడి మొత్తం లోపల ఉన్నటువంటి భాగాన్ని కూడా బయటికి తీసుకొచ్చింది. వెంటనే ఆ లైట్ ఉంది కదా చేతిలోను, దాన్ని ఉపయోగించుకుని చెప్పు తీసి పావును చంపేశాడు, గట్టిగా కొట్టేసి. ఇదంతా సౌండ్లు వినబడుతూనే ఉంటాయి. బాబా ఆగకుండా చప్పట్లు కొడుతూనే ఉన్నారు. లోపలికి వెళ్ళాడు పాము చచ్చిపోయాక. బాబా అడుగుతున్నారు, ఇప్పటివరకు ఎక్కడున్నావు, నేను చప్పట్లు కొడితే వినిపించలేదా అని నిలదీశాడు. జరిగిందంతా బాబాకి చెప్పుకొచ్చాడు. బాబా ఇలా పాము వచ్చింది, మీ రూమ్లోకి వస్తుంటే దాన్ని రానివ్వకుండా ఆపాను, ఇలా ఇలా అని చెప్పాడు. బాబా ఏమన్నారు, నా ఆదేశాన్ని నువ్వు పాటించాలంతే, ఏమైపోయినా సరే అన్నట్టుగా అన్నారు. అది పైకి బాబా ఆదేశాలను ఇతను ఉల్లంఘించినట్లు కనిపించిన బాబా సంరక్షణ బాధ్యత ఇతని మీద ఉంది కాబట్టి దానిని బాబా దాకా వెళ్ళనివ్వకుండా ఆయన అంతరంగ ఎలాగ నిర్దేశిస్తే అలాగ ఆ స్వరం విని నడుచుకున్నాడని ఇక్కడ చెప్తున్నాడు మనకి. బాబాను పాము నుండి రక్షించడానికి ఏం చెయ్యాలో అది చేశాను నేను. అయితే ఇతను ఏం చెప్పాలనుకుంటున్నాడు, ప్రత్యక్ష ఆదేశాలు ఉన్నప్పటికీ పరిస్థితులను బట్టి ఏది చేస్తే మంచిది అని నీ అంతరంగాన్ని అడుగు, అది నీకు చెబుతుంది, అలాగ ప్రవర్తించు. లిటరల్ ఒబీడియన్స్ కరెక్టే, కానీ ఇక్కడ చూడండి. అయితే బాబాను సంతోషపెట్టే విధంగా ప్రయత్నించడానికి మనవంతు కృషి మనం చేయాలి, అంతే కదా. చప్పట్లు కొట్టి ఉండే వెంటనే లోపలికి వెళ్తే బాబా సంతోషించి ఉండేవాళ్ళు. ఎప్పుడు కూడా అందుకే మనం ప్రయత్నించాలి, 100% బాబాను సంతోషపెట్టడానికే ప్రయత్నించాలి. ఇది కష్టమే, అన్నిసార్లు అలా జరగదు. అలాగే బాబాను సంతోషపెట్టాలని మన అందరం కూడా ఆశిస్తాం, అంతే కదండి.
ప్రభువును సంతోషపెట్టడం కంటే మించింది ఏముంది? అయితే ఆయన ఏం చేస్తే సంతోషిస్తాడు అనేది మనకి తెలియాలి. ఇంకొకటి చెప్తున్నారు ఈరోజు. ఒకవేళ నీకు తెలియలేదు, నువ్వేం చేస్తే ఆయన సంతోషిస్తాడో, కనీసం ఆయన అసంతృప్తికి గురి చేయకు సుమా. ఆయనకి ఇష్టం లేని పని చేసి ఆయనకి అసంతృప్తి కలిగించకు అని చెప్తున్నారు. అయితే ఎలాగ తెలుసుకోవడం? అది అంతరంగం చెప్పే మాట మనం వినేస్తే కరెక్ట్ దారిలోకి వెళ్తామా? అది మనం చేసేది కరెక్టా కాదా? రకరకాల మనసు ఎన్ని విధాలుగా మనల్ని పరిగెట్టిస్తుందో మనకు తెలుసు కదా! అయితే ఏం చేయాలో చెప్తున్నారు ఈరోజు. నువ్వు ఏ పని చేసినా సరే, బాబా పలానా పని చేయమన్నాడనుకోండి, ఆ పనికి నువ్వు బయలుదేరుతూ బాబా గురించి తెలుసుకో. ఆ పని చేస్తున్నప్పుడు బాబా గురించి తెలుసుకో. ప్రతి పని కూడా ఆయనకే ఆపాదించు. ఆయనకే అంకితం చేసేయి. ఇది సరైందా? తప్పా? మంచిదా? చెడ్డదా? ఇలా అవసరం లేదు. ఆలోచించకండి. బాబా ఇది చేస్తే బాబా సంతోషిస్తారంటే చేసేసేయండి అంతే. కానీ చేసేది ఆయనే, చేయించేది ఆయనే అనేటువంటి భావన, కర్తృత్వ భావం మనలో లేకుండా ఆయన చేయిస్తున్నాడు అనే భావనతోటి చేయగలిగారు. అలా చేస్తే మనలో కల్తీ లేని ప్రేమ, నిజాయితీ పెరుగుతాయి అని చెప్తున్నారు ఆయన. బాబా ఫలానా పని చెయ్యండి అని మాకు చెప్పారనుకోండి. అయితే ఈ పని చేయడం వల్ల నాకేమిటి లాభం అని ఆలోచించకుండా ఆ పని సహజంగా చేసేవాళ్ళం. మేము ఇక్కడ ఉన్నది బాబాను సంతోషపెట్టడానికి, ఆయన చెప్పినట్టు వినడానికి. అంతేగాని మాకు ఏమిటి లబ్ధి జరుగుతుంది? ఏ భూమికలోకి వెళ్ళిపోతాం? ఎక్కడ ఆధ్యాత్మిక మార్గంలో ఎక్కడి దాకా తీసుకెళ్ళిపోతారు? అవన్నీ ఏమి అవసరం లేదు. మా జీవిత ధ్యేయం ఆయన్ని సంతోషపెట్టడం. ఎప్పుడూ బాబాను సంతోషంగా ఉంచడం కోసమే మేము ప్రయత్నించేవాళ్ళం అని చెప్తున్నారాయన. కాబట్టి ఆయన ఏది చెప్తే అది చేయడం మాత్రమే కాదు, ఆయన అవసరాన్ని ముందుగా తెలుసుకునేందుకు ప్రయత్నించడం ముఖ్యం అంటున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా అది చేయగలిగారు. ఆ సత్తా వాళ్ళకి బాబా ఇచ్చాడు. మెహరా అయితే మరీనట. బాబాకు ఏం కావాలో ఆవిడకంటే ఇంకెవరికీ తెలియదట. బాబాను మీరెప్పుడైనా సంతోషపెట్టారా? అని ఒకళ్ళు క్వెషన్ అడిగారు. అప్పుడు ఈయన ఏం చెప్తున్నారు? నేను కొన్నిసార్లు సంతోషపెట్టగలిగాను. కొన్నిసార్లు ఆయనకి బాధను తెచ్చిపెట్టాను. సంతోషపెట్టగలిగింది ఒకటి చెప్తున్నారు. ఏమిటట? ఒకరోజు బాబా పడుకున్నారు. నిద్దట్లోంచి లేచి అర్జెంటుగా కొత్తిమీర పట్టురారా అన్నారు. ఆ! వంటింట్లో ఉంటుంది. నేనెళ్ళి తీసుకొస్తానన్నాడు. కాదు కాదు ఇక్కడ ఎవరిని లేపకు. బయటికెళ్ళి పట్టురా అన్నారు. అర్ధరాత్రి దగ్గర ఏ షాపులుంటాయి? ఎక్కడ దొరుకుతుంది కొత్తిమీర? అయినా బాబా ఆజ్ఞ పాటించడానికి, విధేయత చూపడానికి, సరే బాబా ప్రయత్నిస్తాను అన్నాడు. బయటికెళ్ళాడు. కొట్లన్నీ మూసేసున్నాయి. అయితే ఇక్కడ జరిగిన సంగతి ఏమిటట? ఆ ఆ రోజుకి కొద్ది రోజుల ముందే కూరగాయల మార్కెట్‌లో సూపర్వైజర్ తోటి ఇతను గొడవ పడొచ్చాట. ఎరచ్చు. ఎందుకని? ఆ పక్కనే ఉన్నటువంటి కుళికాలలో ఈ కాయగూరలు, ఆకుకూరలు అన్నీ కడుగుతున్నారు. అది చూసి ఎరచ్చు ఈ సూపర్వైజర్ మీద, "ఏమిటయ్యా ఇది నువ్వు అలా ఎలా ఎలా చేస్తున్నావు? ఆ నీళ్ళు మంచి నీళ్ళు కాదు కదా! మురికి నీళ్ళు కదా! అందులో చేస్తే అందరికీ రోగాలొస్తాయి" అని అన్నాడు. అయితే మొత్తం మీద ఇద్దరి మధ్యన ఘర్షణ జరిగింది. ఇతను కంప్లెయింట్ ఇచ్చొచ్చాడు. అలాగా ఈ సూపర్వైజర్ ఇల్లు ఎరుచికి తెలుసట. అర్ధరాత్రి దగ్గర అతని ఇంటికెళ్ళి బెల్లగొట్టాడు. ఇతను చూడగానే తలుపు తీసి ఎరుచుని చూసాడంటే అగ్గి మీద గుగ్గులు అయిపోతాడని తెలుసు. అందుకే క్షమించాలి, మిమ్మల్ని టైంలో లేపాను. మా పెద్దన్నగారు చివరి కోరికగా కొత్తిమీర కావాలంటున్నారు. మీరేమన్నా ఇప్పించగలరా అన్నాడు. ఇంకా చివరి కోరికంటే చాలా గట్టి అస్త్రమే ఉపయోగించాడు కదా! గబగబా అతను బట్టలేసుకుని సైకిల్ మీద బయటకొచ్చి
మార్కెట్లో ఒక షాప్ తీసి ఒక కొత్తిమీర కట్ట తీసి ఇచ్చాడు. వెంటనే తిరిగి వచ్చి శుభ్రంగా కొత్తిమీర కడిగి బాబాకి ఇచ్చాను. ఎంతో రుచిగా ఉందంటూ బాబా తిన్నారు. అర్ధరాత్రి సమయంలో నేను కొత్తిమీర తీసుకురాగలిగినందుకు బాబా సంతోషించినట్లు కనిపించారు. ఇక్కడ ఆయన ఏం చేశారు, ఎరుచి ద్వారా ఏం చేశారు అనేది మనకు అనవసరం. బాబాని సంతోషపెట్టగలిగాడు. ఇంకొక సందర్భంలో ఈయనేమో చాలా బాబాకి ఎంతో సౌఖ్యంగా ఉంటుంది అనుకున్నాడు, కానీ బాబాకు బాధ మిగిలింది. ఓసారి ఎడ్ల బండి మీద ప్రయాణం, బెడ్డింగ్ వేసి ఆ గడ్డి మీద ఎక్కడో బాబాను పడుకోబెట్టారు. వీళ్ళందరూ బండిలో ఎలా కూర్చుంటారు, కాళ్ళు వేలాడేసుకుని కూర్చుంటారు కదా, అలా కూర్చున్నారు. ప్రయాణం అయిపోయాక బాబా అన్నారట, మీరందరూ హాయిగా కూర్చున్నారు, సీటు ఒకటే మీకు పచ్చడైపోయి ఉంటుంది, నాకు ఒళ్ళంతా హూనం అయిపోయిందిరా అన్నారు. అంటే హాయిగా పడుకుంటారు బాబా అనుకున్నారు, కానీ అక్కడ జరిగింది ఏమిటి మరొకటి. ఆ పడుకోవడం కుదుపులకి మొత్తం శరీరం అంతా కూడా హూనం అయిపోయిందని బాబా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ప్రతి ఒక్కరూ బాబా అక్కడ మండలిలో ఎన్ని విధాలుగా వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చేవారంటే, ఎవరిని ఒకళ్ళు దూషించుకోకూడదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కోపగించుకోకూడదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకోకూడదు. ఒకవేళ అలాంటి సందర్భం వస్తే వాళ్ళిద్దరిని పిలిచేసి వాళ్ళల్లో ఉన్నటువంటి మొత్తం కోపాన్ని, ఆ ద్వేషాన్ని బయటికి కక్కించేసి తర్వాత వాళ్ళిద్దరిని ఆలింగనం చేసుకోమని ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అని చెప్పి కలిపేస్తేవారు. ఎలా ఉండేదటది? బిడ్డ సరైన పని చేస్తే సంతోషించే తల్లి వలె వారి గురించి బాబా గొప్పగా చెప్పుకునేవారు. ఎలాంటి వాళ్ళ గురించి? ఎవరైతే క్షమించి వదిలేస్తారో వాళ్ళ గురించి. అయితే బాబాను సంతోషపెట్టే పనులను చేసే ప్రయత్నం మనం ఎప్పుడూ చేయాలి. ఆయన బాబాను సంతోషపెట్టడానికి ఏ విధంగా, ఏ లెవెల్కి ఆయన వెళ్ళిపోయేవారో ఒక 2-3 ఉదాహరణలు నేను చెప్తాను. బాబా బాడీ డ్రాప్ చేసినప్పుడు షాక్లోకి వెళ్ళిపోయారు. మెహరా, మణి, మొత్తం ఆది, వీళ్ళందరూ కూడా. బాబు అయితే చెప్పక్కర్లేదు. బాబా సడన్గా వాళ్ళ మధ్య నుంచి భౌతికంగా మాయమైపోవడం తట్టుకోలేకపోయారు. అప్పుడు ఎరుచు మణితోటి అంటాడనమాట, బాబా ఏం చెప్పారు? దేహాన్ని సమాధిలోకి తీసుకెళ్ళి పెట్టమని, బిగిన్ పాట ప్లే చేయమని ఫస్ట్ చెప్పింది అతనే. వాట్ నెక్స్ట్, ఏం చెయ్యాలి, బాబా ఏం చెప్పారు, ఏం చేయమని చెప్పారు, అలా చేస్తే బాబాకు సంతోషం కలుగుతుంది. ఆ బిగిన్ పాట ప్లే చేశారు. అలాగే శరీరాన్ని సమాధి దగ్గర తరలించడానికి ఏర్పాట్లు చేశారు. అంతలాగా ప్రతి పెద్దదవనండి చిన్నదవనం, ఒక లెటర్ పోస్ట్ చేసేటప్పుడు స్టాంపులు అంటిస్తాం. ఆ స్టాంపు ఎలా అంటించినా వెళ్ళిపోతుంది, అది వెళ్ళవలసిన గమ్యానికి. కానీ ఎరుచు చాలా జాగ్రత్తగా స్ట్రెయిట్గా లైన్లో అంటించి పంపించేవాడు. ఆ ఇన్సిడెంట్ రాసినటువంటి రుస్తుం పల్హతి అంటారు, ఏమిటి రుచ్ స్టాంపు కొంచెం వంకరగా అంటిస్తే వెళ్ళదా అక్కడికి? కాదు, నువ్వు బాబా పనిని ఎంత ధ్యాస పెట్టి చేస్తున్నావో అది ప్రధానం. నీ కంప్లీట్ ధ్యాస అంది మీద ఉండాలి. అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అతి చక్కగా చేయగలగాలి. నీవు ఎంత బాగా చేయగలవో అంత బాగా నువ్వు ఆ పని చేయాలి. బాబా అప్పుడు సంతోషిస్తాడు తండ్రి, అప్పుడే సంతోషిస్తాడు. మరొక చిన్న ఉదంతం, దర్శనానికి చాలామంది వస్తూ ఉంటారు కదా. ఒకసారి ఒక వ్యక్తి కాలిఫర్స్ అంటే నడవలేని వ్యక్తికి ఇనుప బూట్లతోటి చట్రాల్లాగా ఉండి నడవడానికి ఉపయోగపడతాయి, అలా వేసుకుని సమాధి దగ్గర నిలబడ్డాడు. వాలంటీర్ చెప్పులతోటి లోపలికి వెళ్ళకూడదు కదా, బూట్లు వేసుకుని వెళ్ళకూడదు కదా. అమ్మ బూట్లు తీస్తే నేను పడిపోతాను, నడవలేను, లోపలికి వెళ్ళాలి కదా అంటున్నాడు. అయితే వీళ్ళిద్దరు ఇలా వాదించుకుంటుంటే ఎర్రొచ్చి వాలంటీర్ తోటి అంటాడు,
బాబా ఏం చేస్తే సంతోషిస్తారో ఆలోచించు. ఇతను లోపలికి వెళ్ళి తన సమాధిపై మోకరిల్లితే సంతోషిస్తాడా? ఇతను చెప్పులు తీసి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే సంతోషిస్తాడు. అది నువ్వు ఆలోచించుకుని వ్యవహరించు అని. తర్వాత ఏం జరిగిందో మనందరం ఊహించగలం. అంటే ప్రతి పనిలో కూడా చిన్నదైనా పెద్దదైనా ఏదైనా కూడా ఫస్ట్ ఆయన ఈ ఎరుచు చూసేది బాబాను సంతోష పెడుతుందా లేదా. వాళ్ళు ఎలాగ బాబాకు డెడికేట్ అయి ఉండిపోయారంటే, బాబా నవజీవనం తర్వాత ఫారిన్ టూర్ వెళ్ళారు అమెరికాకి. అప్పుడు ఇతను రమ్మంటే, బాబా నేను చాలా అలసిపోయి ఉన్నాను, నా శరీరం సహకరించడం లేదు, మీ కూడా వచ్చినా నేనేమి చెయ్యలేదు, దయచేసి నన్ను ఆ లిస్టులోంచి తీసేయండి, నేను విశ్రాంతి తీసుకుంటానన్నాను. అన్నాళ్ళు తనతో ఉన్న ఎరుచుని కూడా బాబా ఏమన్నారు, నేను చెప్పినట్టు చేయకపోతే ఇక్కడ ఎందుకు పో అన్నారు. పో అన్నారు. పో అంటే తన గదికి వచ్చేసాడు. ఆలోచించలేదు. ఎన్నాళ్ళు నేను ఆయన కుడిభుజంగా ఉన్నాను కదా, నన్ను వెళ్ళిపోమంటున్నాడు ఏమిటని. అస్సలు రూమ్లోకి వచ్చాడు, తలుపులు వేసుకుని ఆలోచిస్తున్నాడు. బాబాతోటి ఎన్నాళ్ళ నుండి తను ఉన్నాడు, ఏమేమిటి జరిగాయి, ఆ సంఘటనలన్నీ రీల్లాగా అతని కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నాయి. అలా చుట్టూ తిరిగి చూస్తూ గదిలో సామాను సర్దుకోవాలి కదా, వెళ్ళిపోవాలి కదా, బాబా వెళ్ళిపోమన్నారు అని చూశాడు. ముందు ఒక దుప్పటి తీశాడు. ఈ దుప్పటి బాబా ఇచ్చింది కదా, నాది ఎలాగా ఉంది. అలా ప్రతి వస్తువు కూడా రూమ్లో ఉన్నది బాబా ఇచ్చింది. ఇది నా సొంతం ఎక్కడుంది. ఒంటి మీద బట్టలు చూసుకున్నాడు, ఇవి బాబా ఇచ్చినవి, ఇవి కూడా నావి కాదు కదా. ఇంకేమిటి దారి, చీకటి పడ్డాక ఈ బట్టలు కూడా తీసేసి బాబాకు చెందినవి కదా, నగ్నంగా వెళ్ళిపోదామని డిసైడ్ చేసుకున్నాడు. తర్వాత ఆలోచించాడు, ఈ దేహం కూడా ఆయనదే కదా, ఆయనకి అర్పించుకున్నాను కదా, ఇది నాది ఎలాగవుతుంది. నీకు అర్పించు, పరిపూర్ణ అర్పణ అంటే అదే కదా. తను మనసు అన్నీ కూడా ఆయనకి ఇచ్చాడు సమస్తం. నాకు చెందింది ఎలా అవుతుంది ఈ దేహం అనుకున్నాడు. అంతలోకి బాబా ఎవరినో పంపించారు, తలుపు కొట్టారు. రేపు పొద్దున పలానా ఇన్ని గంటలకు బాబా దగ్గరికి రావాలి అని మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్లో అది అక్కడ ఇరుచి అంటాడు, నేను నాకు తెలియకుండా ఏ మెసేజ్ రాదు అసలు, నా టైప్ చేయవలసింది రాయవలసింది అన్నీ నేనే. అలాంటిది ఇది ఎవరు చేశారో ఎవరితో రాయించారో ఏమీ తెలియదు. ఇంతకీ ఆయన ఆ ఫారిన్ టూర్కి రావడం లేదు కాబట్టి మొత్తం ఆ పాకిస్తాను, కరాచీ, ఇవన్నీ చోట్లకి బాబా సత్యప్రేమ సందేశాలను వ్యాపింపజేయడానికి పెండుని ఇద్దరిని పెట్టి పంపించాడు. అది కూడా అతను అడిగాడు, బాబా నేను ఎప్పుడన్నా స్పీకర్నా, మాట్లాడేనా, మీరు మాటలు నేను అందరికీ చెప్పాను కానీ నేను సొంతంగా మీ సత్యప్రేమ సందేశాలను ఎప్పుడైనా చెప్పానా. అప్పుడు బాబా ఏమన్నారు, నువ్వు ప్రారంభించే ముందు నన్ను తలుచుకో, నన్ను సహాయం చేయమని అడుగు, అప్పుడు నేనే నీ చేత చెప్పిస్తాను. ఎంత కదా అంతా తిరిగి వెళ్ళి వచ్చిన తర్వాత అబ్బా బాబాతోటి వెళ్ళుంటేనే బాగుండు అనుకున్నాడట ఈరోజు. ఆ విధంగా బాబాకు 100% బాబాకు చెందిన వాడిని నేను అనుకుంటూ జీవించి తన వేర్పాటు నేనుని పక్కకు పెట్టేసి బాబా కొరకే, బాబా కోసమే, బాబాను సంతోష పెట్టడానికే జీవించిన వాళ్ళు మండలి సభ్యులు. వారిలో ఎరుచు ప్రథముడు. బాబా ఎవరి కంపెనీ అయినా నాకు మానవ కంపెనీ నచ్చింది అంటే ఎరుచు కంపెనీయే నాకు నచ్చింది. ఇందాక రజనీ చెప్పినట్టుగా ఒక తల్లిగా బాబాకు ఏది అవసరమో అది చూసుకుంటూ వచ్చాడు. బాబాకు ట్యాబ్లెట్స్ వేయడం కానీ, దుస్తులు కానీ, ఆయన ఏకాంతవాసం చేసినప్పుడు విపరీతమైన చెమటలు పట్టేసి బట్టలన్నీ ముద్దయిపోతూ ఉండేవి. వాటన్నిటినీ శుభ్రం చేసి పౌడర్ వేసి బట్టలు మార్చి అన్నీ ఆయనే. చెమట పట్టిందంటే తుడవడం. అలాగే కూర్చున్న తర్వాత చూసారా మన ఫిలిమ్స్లో
బాబా సాదరాన్ని సర్దడం, కాళ్ళ కింద తలగళ్ళు సరిచేయడం, మెడలో దండ సరిచేయడం, ఒకటి కాదు, సమస్తము చూసుకునేవాడు. ఆయన ఆ పనికి ఆయన నియమించుకున్నారు అలాగా. అలాగే ట్రైనింగ్ ఇచ్చారు. ఆఖరికి బాబాకి ఎమర్జెన్సీ అయితే యూరినల్స్ పోసుకోవడానికి వీలుగా చెంబు కూడా ఇతని జోలీలో ఉండేది. చూడండి, అంతలాగా బాబా అవసరాల్ని అతను చూసుకుంటూ ఉండేవాడు. ఒక్కొక్కటి గాడ్ స్పీక్స్ రాసిన టైంలో అయితే వాళ్ళ పడిన ప్రయాస చెప్పనలవి కాదు. బాబా పగలు చెప్తూ ఉండేవారు, రాత్రి కూర్చుని నోట్ చేస్తూ ఉండేవాడు, మళ్ళా పొద్దుట బాబా దగ్గరికి వచ్చి చదివేవాడు. ఒక్కొక్క వర్డ్ చెప్పడానికి బాబా భావను ఉపయోగించుకుంటూ ABCD అని చదవమనేవాళ్ళు. సో SOUL కావాలంటే ఎస్ దగ్గరికి వచ్చాక ఆగు, ఎస్, మళ్ళా ABCD, ఓ దగ్గరికి వచ్చాక ఆపు, మళ్ళా ABCD, యు దగ్గరికి వచ్చాక ఆపు. అలాగా ఒక్కొక్క వర్డ్ బాబా అవసరమైతే అంత ప్రయాసకు వచ్చి ఆ గాడ్ స్పీక్స్ కోసం టైంని స్పెండ్ చేశారు. దాంట్లో ఎరుచి పాత్ర కూడా ఉంది. అలాగే ఆ చివరి అనుబంధం అంతా కూడా ఇతను రాసింది, అంటే బాబా చెప్పగా వ్రాసింది. సో ఎన్నో పనుల్లో బాబాకు చేదోడు వాదోడుగా ఉండి ఆయనకి ఫుల్ సపోర్ట్. మన కారులో బాబా ఎక్కుతున్నారంటే చూసారా, బాబా చెయ్యి ఎక్కడ పెట్టారు, ఏమిటి సంగతి, అంత అలర్ట్గా 24 hours కూడా ఆ నిప్పుల మీద ఉన్నట్టుగా, ముళ్ళ మీద ఉన్నట్లుగా ఉండి బాబా మంచి చెడ్డలు చూసి ఆయన ప్రొటెక్షన్. ఒకసారి అయితే తిరుపతి లాంటి క్షేత్రంలో బ్రాహ్మణ కమ్యూనిటీ ముందు బాబా నేను మానవ రూపంలో ఉన్న భగవంతుణ్ణి అని చెప్పమన్నారు. ఇతనికి భయం వేసింది. ఎందుకని, ఆరు బయటలా ఉందట, అక్కడ ఏం ప్రొటెక్షన్ లేదు. ఎవరైనా దాడి చేస్తే బాబాకు రక్షణ కష్టం కదా అని అతనికి అనిపించి వెనకాడాడు. బాబా అతను కోటు పట్టుకుని లాగి, చెప్పు, ఎందుకు చెప్పడం లేదు, నువ్వు చెప్పు అన్నాడు. అలాగా ఇతను ఎప్పుడైనా జంకినా కూడా బాబా ప్రోత్సహించి తాను ఏమి చెప్పాలనుకుంటున్నారో అది అతని ద్వారా క్లియర్గా మనం చూస్తే బాబా మొత్తం సందేశాలన్నీ కూడా డైరీల ద్వారా బయటకు వచ్చిన, ఇప్పుడు పబ్లిక్ దర్శనాల్లో బాబా చెప్పిన మాటలు సహవాసంలో వాటిల్లో ఎలాగ వెళ్ళింది, జోక్స్ కానీ, ఇంకో చలోక్తులు కానీ, ఇంకొక మంచి చెడ్డలు, నిద్రపోయావా లేకపోతే ఇంకో ఆహారం తిన్నావా లేదా, ఆరోగ్యం బాగుందా లేదా, ఇవన్నీ బాబా అడగగలిగారంటే అతని ద్వారా అడిగించారు. బాబా సౌజ్ఞ మాట రూపంలో బయటికి మన అందరికీ తెలియజేశారు. వండర్ఫుల్ జాబ్. అన్నేళ్ళు బాబా 44 సంవత్సరాలు మౌనం చేశారు. ఆయన చెప్పిన ప్రతి మాట కూడా మనందరికీ చేరేటట్లుగా చేసింది ఆయన. డైరీలు రాయించడం వండర్ఫుల్ ఐడియా అసలు. మొదటి నుండి కూడా ఆ రంజు దగ్గర నుండి అందరూ కూడా ఆది వీళ్ళందరూ డైరీలు రాసుకో, అవే ఇప్పుడు మూలాధారం. మనకి ఇలాగా బాబా గురించి విషయాలు బయటకు వచ్చాయంటే, గ్రంథాలు వచ్చాయంటే. అయితే ఎరుచి గురించి చెప్పుకుంటే ఎంతైనా చెప్పుకోవచ్చు. ఆయన పట్ల, ఆయన గురించి మనం చదివినప్పుడు, ఆయన జీవితం చూసినప్పుడు, ఆయన విధేయత కానీ, ఆయన అంకిత భావం కానీ, సేవా భావం కానీ, ఒక తల్లిలాగా ఆయన్ని చూసుకున్న ఆ తల్లి ప్రేమ కానీ, ఇవన్నీ చూస్తే హీఈస్ నెంబర్ 1. అతను తన జీవితం అంతా కూడా ఒక సేవకునిగా ఉండడానికే ఇష్టపడ్డటువంటి శిష్యుడు ఆయన. బాబా సంతోషం గురించి ఆలోచిస్తూ, బాబా క్షేమం గురించి ఆలోచిస్తూ, బాబాను సంతోష పెట్టడానికే నిరంతరం ట్రై చేస్తూ గడిపిన వ్యక్తి. మరి రజని ఇంకా ఏమైనా అడగాలండి క్వశ్చన్స్? అంటే టైం అయ్యింది. నెక్స్ట్ అయిందా? టైం మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ బాగా అవకాశం ఇస్తే మళ్ళీ ఇలా చాలా ప్రశ్నలున్నాయండి. అవన్నీ కూడా మనం ఆచరణ చేయడానికి అనువుగా బాబా ఈ రీతిచే చెప్పించారేమో అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పాక
అంటే ఆ దృఢ సంకల్పం, అచంచలమైన ప్రేమ ఉంటే ఆయన ఆదేశాలు నేరుగా అందుకోవచ్చు అన్న విషయం అసలు ఎంత సరళంగా ఇరిచి చెప్పాడో దాన్ని మీరెంత చక్కగానో వివరించారు గౌరి గారు. మా అందరి తరపున మీకు ధన్యవాదాలు. అందుకే ఒక అద్భుత మహాకవి ప్రేమికుడు రాస్తాడు. ఏ రుచి గనినీ సేవలో, ఆ రుచి గననీ మమునీ సేవలో" అని. అంటే ప్రేమికుడు ఎంత చక్కగా కీర్తించాడో అంటే అవతారిణి అనుగ్రహానికి పాత్రుడైన బాబాకు అత్యంత సన్నిహితుడైన ఎరిచ్చి చేసిన సేవని మనందరం కూడా అది ఆదర్శంగా తీసుకోవాలి అంటే, అలాంటి భాగ్యాన్ని నోచుకోవాలి అంటే, ఈ దృఢ సంకల్పం, అచంచలమైన ప్రేమ, ఏకదృష్టి బాబా తప్ప ఇంకేది ముఖ్యం కాదు అనే ఒక దృఢమైన సంకల్పం ఇవన్నీ కలిగితే కనుక ఆ కృపకి పాత్రులమవుతామేమో అని నాకనిపించింది. గౌరీ కుమార్ గారు. జై బాబా అండి. ధన్యవాదాలు. జై బాబా అండి. జై బాబా. జై బాబా. జై బాబా వాణి గారు. జై బాబా రజనీ గారు. జై నిజంగానే రుచి గారి గురించి మీరు అడిగిన ప్రశ్నలకు గౌరీ గారి సమాధానాలు నిజంగా మాకు చాలా తెలియని విషయాలన్నిటినీ మీ ఇద్దరి ద్వారా మాకు తెలియడం జరిగింది. నిజంగానే ఏ రుచి గారు ఒక తల్లి కంటే బాబా గారు చెప్పినట్టుగా నిజంగానే తల్లి కాదు, తల్లి కంటే కూడా ఎక్కువగా వెనకాలే ఉండి బాబాకి సేవలు చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తిగా మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది. నిజంగా అంతటి మహా వ్యక్తి గురించి ఈరోజు మీరు మాకు తెలియచేసినందుకు ధన్యవాదాలు రజనీ గారు, అలాగే గౌరీ గారు. బాబా యొక్క ఆశీస్సులు మీ ఇద్దరి మీద మెండుగా ఉండాలని కోరుకుంటూ అవతార్ మెహర్ బాబాకి జై. జై. జై బాబా అండి. ఇప్పుడు మళ్ళీ మనం జై సంకీర్తనలో బాబా. జై బాబా అండి. సంకీర్తనలో సులోచన గారు చేస్తారా? లాస్ట్ లో చేస్తానన్నారు. జై బాబా అండి. లేక- జై జై బాబా. జై బాబా. తర్వాత బాలకృష్ణ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. రజనీ జై. గారి తర్వాత మీరు కూడా ఒక సంకీర్తనకు సిద్ధంగా ఉండండి. అవతార్ మెహర్ బాబాకి జై. నిన్ను చూసాకే నా మనసు మెహే నిలిచిపోయింది నీ ప్రేమ కొరకే, నీకు దాసాన దాసుడనై మెహే